బీట్రూట్ లెమన్ రైస్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ లెమన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ పేస్ట్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఉడికించుకున్న కొర్ర అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. బీట్రూట్ లెమన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం బీట్రూట్ ని చక్కగా ఒక ప్యూరీ లాగా, ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. ఇదిగోండి రెడీగా ఉంది. అలాగే కొర్రలు ఇలా పొడి పొడిగా మనము ఉడికించుకొని కొర్ర అన్నం రెడీగా పెట్టుకున్నాం. చాలా సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. మన ఇంట్లో బీట్రూట్ ఉంటే చాలు, కొర్రలు ఉంటే చాలు. స్పెషల్గా ఎవరైనా వస్తున్నారు, ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మన కొర్రలు బీట్రూట్ రెండు కూడా సూపర్ ఐటమ్సే కదా. సో బీట్రూట్ అంటేనే రక్త వృద్ధి. సో రక్త శాతాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకున్నా కూడా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే బీట్రూట్. రక్తము, ఐరన్ ఇటువంటి మాటలు వినిపించినప్పుడు ఖచ్చితంగా మనకు బీట్రూట్ అనేది పిక్చర్లోకి వస్తుంది. అలాగే కొర్రలు. సో కొర్రలు కూడా మనకు షుగర్ ఉన్న వాళ్లకు, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్న వాళ్లకు, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లకు, చర్మ సౌందర్యాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్లకు, సో మంచి లెస్ క్యాలరీస్, మోర్ ఫైబర్, మోర్ ఎనర్జీ, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏదైనా కావాలి అంటే మనకి కొర్రలు, చిరుధాన్యాలు అన్నీ మంచివే అనుకోండి. సో అందులో కొర్రలకు మనకు ఈ ఉపయోగాలు అనమాట. సో మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కొంచెం మనకు వేడైన తర్వాత మనకు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఈజీ అండి. సో బీట్రూట్ని పేస్ట్ చేసుకోవాలి. కొర్ర అన్నము మామూలుగా ఎవరికైనా తినే అలవాటు ఉంటుంది. అంటే ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళకు జనరల్గా జొన్నలు, కొర్రలు ఇవన్నీ తింటూ ఉంటారు. కాబట్టి ఏదైనా కొంచెం మన క్వాంటిటీ మిగిలిపోయింది అనుకోండి, సో దాన్ని కొంచెం రీమోడల్ చేసుకుని కొంచెం డిఫరెంట్గా తినాలి అనుకుంటే కనుక ఇలా మీరు హ్యాపీగా తినచ్చు. ఇది అల్పాహారంగా తినచ్చు, లంచ్ లాగా బాక్స్లోకి బాగుంటుంది. ఎందుకంటే రంగు కూడా బాగుంటుంది కదా. సో బాక్స్లోకి బాగుంటుంది, డిన్నర్ లాగా కూడా తినచ్చు, ఎలాగైనా కూడా హ్యాపీగా తినచ్చు. అంటే ఈజీగా అరిగిపోయేది. అంటే మనకేదో ఒక చాలా హెవీ ఫుడ్ అన్నది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు పెసర్లతో ఒక వంట చూసారు కదా, అది కొంచెం హెవీ ఫుడ్, అంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద కాస్త హెవీగా పడుతుంది. సో అలాంటివి ఎప్పుడూ కూడా మనం ఉదయాన్నే తీసుకోవాలి. ఇలాంటి లైట్ ఫుడ్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, రాత్రైనా కూడా పర్వాలేదు. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. సో నూనె మనకు లైట్గా వేడెక్కిన తర్వాత ఇక మనకు నార్మల్గా మనం పోపులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత మినప్పప్పు, ఇది ఒక్కసారి వేయించేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు. కొంచెం హెవీగా ఉండడానికి, చూడ్డానికి హెవీగా రిచ్గా ఉండాలి కదా మనం చేసిన వంటలు. అంటే బాగుంటుంది కాంబినేషన్. అంటే ఏదైనా కూడా ఏ రైస్ ఐటెంలో మనకు జీడిపప్పు వేసినా బాగుంటుంది, పచ్చిగా తిన్నా బాగుంటుంది, వేయించుకొని తిన్నా బాగుంటుంది, ఎలాగైనా కూడా బాగుంటుంది కాబట్టి తినేయచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత పల్లీలు. సో పల్లీలు కూడా మనం మామూలుగా ఒక 1/2 కప్పు దాకా తీసుకున్నాము. అంటే కొంచెం మనకు ఒక పులిహోర టేస్ట్ లాగా వస్తుంది. బికాజ్ మనము బీట్రూట్ లెమన్ వాడుతున్నాం కదా. సో మనకి లెమన్ వాడినప్పుడల్లా కూడా మనకు కొంచెం కాస్త పులిహోర, నిమ్మకాయ పులిహోర టేస్ట్ అలా వస్తుందన్నమాట. సో అందుకు కూడా నేను పల్లీలు వేసాను, అంటే కొంచెం మనకు ఆ ఫీల్ రావడానికి. అలాగే ఆబ్వియస్లీ ఫీల్ పక్కన పెట్టేస్తే హెల్త్. సో మనకు చక్కగా పల్లీలు వేసుకోవడం వల్ల మనకి ఇంట్లోనే బోల్డ్ అంత ప్రోటీన్, మనం ఏదో ప్రోటీన్ షేకులు, బయట నుంచి తెచ్చుకునే ప్రోటీన్ బార్లు తినాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ తిన్నప్పుడు అసలు అలాంటివి అవసరమే లేదు యాక్చువల్లీ. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, బీట్రూట్లో ఒక చిరు తీపి ఉంటుంది కాబట్టి సో మనం కొంచెం కారం వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు పిల్లల కోసం ఏమైనా బాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు అంటే కారాలు చూసుకోండి తప్ప, బేసిక్గా పెద్దవాళ్ళకి తినేటప్పుడు బీట్రూట్లో ఆ స్వీట్నెస్ వల్ల మీరు కారం తక్కువ వేశారనుకోండి, అది కారం తక్కువగా ఉండి స్వీట్గా అనిపిస్తుంది. సో అలా కాకుండా కొంచెం మనకు సరి సమానంగా దాన్ని సెట్ చేయడానికి నేను కాస్త కారం ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ ఎక్కువ వేసానని చెప్పచ్చు. ఆ తర్వాత కాస్త కరివేపాకు,
చక్కగా దూరగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇదిగోండి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కొర్ర అన్నం ఏదైతే ఉందో దాన్ని ఇలా మనం పొడి పొడిగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. సో మీరు బీట్రూట్ పేస్ట్లో కూడా ఉప్పు కలిపేసి కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా నేను కొర్రలు వేసే ముందే ఉప్పు వేస్తాను. అది ఎప్పుడంటే కొర్రలు మెత్తగా ఉడికినప్పుడు, ఇట్లా గుజ్జులాగా ఉన్నప్పుడు మాత్రం సరిగ్గా కలవదేమో, మధ్య మధ్యలో అలా ఉండిపోతుందేమో అని. కానీ ఇక్కడ మన కొర్రలు చూసారా పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉడికింది. సో అందుకేంటి అంటే నేను తర్వాత వేశాను. ఓకే, సో ఇది కొంచెం చక్కగా వేగింది కదా. అసలు ఇవన్నీ లేకుండా మీ దగ్గర కొర్ర అన్నం మాత్రమే ఉంది, మీరు దాన్ని కొంచెం కొత్తగా చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇలా చక్కగా పోపు వేసేసుకోండి, ఉడికించిన కొర్రలు వేసేసుకోండి, కాస్త నిమ్మరసం పిండుకోండి, అలా కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ చివరిగా ఇలా చక్కగా మనం పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం చూసారా బీట్రూట్. సో దీన్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, ఒక 2 మినిట్స్ పాటు ఇలా దీన్ని నీట్గా వదిలేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనకు కాస్త బీట్రూట్లో ఉన్న ఆ తేమ ఏదైనా ఉన్నా కూడా అది మనకు వెళ్ళిపోయి ఇంకొంచెం పొడి పొడిగా తయారవుతుంది. బికాస్ మన కొర్ర అన్నం చాలా పొడి పొడిగా ఉడికించుకున్నాం కాబట్టి. సో దీన్ని మళ్ళీ ముద్దగా చేసుకోకుండా ఉండాలి అంటే ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇలాగే చక్కగా వదిలేయాలి. ఓకే, సో డెఫినెట్గా చాలా టేస్టీగా ఉంటుంది. బికాస్ బీట్రూట్ అంటేనే రుచి, దాంతో కొర్రలతో కాంబినేషన్ ఇంకా చక్కటి రుచి. సో తప్పకుండా ట్రై చేయండి. మనం చక్కగా కొర్రలు వేసేసుకున్నాము, బీట్రూట్ పేస్ట్ వేసేసుకున్నాము. సో మంచి వాసన కూడా వస్తుందండి. ఆహా, ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్రస్తుతానికి అయిపోయినట్టే లెక్క. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీలుంటే కాస్త చల్లారిన తర్వాత నిమ్మరసం పిండండి. హాఫ్ తీసుకున్నా నేను, మీరు ఒక 1 కూడా తీసుకోవచ్చు టేస్ట్ని బట్టి. సో కొంచెం మనకు పులుపుగా మీకు కావాలి, ఆ పులుపు టేస్ట్ ఇష్టపడితే కనుక మీరు హ్యాపీగా 1 కూడా ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని దాంతోపాటు ఒక హోటల్ స్టైల్లో సర్వ్ చేసుకుందాం. అంటే మనము ఫుడ్ ఎంత టేస్టీగా చేసినా కూడా ప్రెజెంటేషన్ కూడా బాగుండాలి కదా. డెఫినెట్లీ ఇవన్నీ కూడా అంటే మనకు వంటల్లో ఇవన్నీ ఎలిమెంట్స్ మనకు పిక్చర్లోకి వస్తాయన్నమాట. సో దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో పైన నుంచి ఇలా ఒక జీడిపప్పు పెట్టేద్దాం. బీట్రూట్ వేస్తే రంగే రంగండి. అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి టేస్ట్ కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో బీట్రూట్ లెమన్ రైస్ మీరు ట్రై చేయాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ లెమన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ పేస్ట్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఉడికించుకున్న కొర్ర అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. బీట్రూట్ లెమన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కొర్ర అన్నం, ఉప్పు, బీట్రూట్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త నిమ్మరసం పిండి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అలాగే హెల్దీగా ఉండే బీట్రూట్ లెమన్ రైస్ రెడీ.